మా సింగరేణి ముద్దు బిడ్డ కింది స్థాయి నుంచి ఒక బిగ్ బాస్ దాకా, బిగ్ బాస్ నుంచి ఇవాళ ఒక వెండి తెరకు హీరో దాకా, హీరో నుంచి చిన్న పవర్ స్టార్గా ఇతను స్టార్ట్ అయ్యాడనేది నేను నమ్ముతున్నా. సోయల్ నేనన్నా మొదలు ఎక్కడో పట్టుకున్న సినిమాని, కానీ అతను ఆల్మోస్ట్ నాకు తెలిసిన కానీ అంటే మనోడు ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి డాన్స్ బేబీ డాన్స్లు ఇవన్నీ చేసుకుంటే కరాకు వచ్చాడు. హీ డిడ్ంట్ గివ్ అప్. టీవీకేన్ కాకుండా హీ కెప్ట్ ఫైటింగ్ టు ఒక హీరోగా నిలబడాలని. కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదు అనవసరం, నా పనిది మళ్ళీ వాళ్ళు ఏం స్టైల్ నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తెగ్గొట్టుకుని మళ్ళీ చేసిన వ్యక్తి సోహెల్. ఎంత బరువైనటువంటి సన్నివేశాలైనా, ఎంత బరువైనటువంటి పాత్రనైనా సోహెల్ మీద రాసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి రసాలని కూడా పరిపూర్ణంగా విత్ మెచ్యూరిటీ పర్ఫెక్ట్గా చేశాడని నేను 100% నాతో చేసినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సోహెల్ ఆన్ కెమెరానే కాకుండా ఆఫ్ కెమెరాలో కూడా హీరోగానే ఆయన కనబడ్డారు నాకు. యాక్షన్ సోర్స్ బాగా చేశాడు, డ్యాన్స్ ప్రమాణంగా చేశాడు, టైమింగ్ వెరీ గుడ్ టైమింగ్లో యాక్ట్ చేశాడు. చాలా కష్టపడుతున్నాడు సినిమా టు సినిమా, అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ రావాలి. డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి. డెఫినెట్గా హిట్ ది హెడ్లైన్. అతని ఫోకస్ కానీ, అతని గెలవాలి అనే ఒక అంబిషన్ కానీ, దాని వెనకాల ఉన్న రన్ కానీ నేను చూశాను కళ్ళారా. ఈ అబ్బాయి నిలబడతాడు, ఏమన్నా కానీ నిలబడతాడు, నిలబడి కలిసింది అబ్బాయి దగ్గర. టాలెంట్ ఉంది, డెఫినెట్గా షైన్ అవుతాం. ఈ ఆట ఎప్పుడు మొదలవుద్దో తెలియదు, కానీ ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది ఒక శుక్రవారం. హి ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ కమర్షియల్ హీరో ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఐ ప్రూవ్ దట్ మన తెలుగు నుంచి కూడా ఒక చిన్న స్క్రీన్ నుంచి, ఒక రియాలిటీ షో నుంచి ఒక స్థాయికి వచ్చిన వాడు ఉన్నాడు ఒకడు. మనం లైఫ్లో మనం అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి జెన్యూన్గా. వచ్చే టైం వస్తుంది, ఆ వచ్చే టైం వరకు నీకు ఫెయిల్యూర్ రావచ్చు, సక్సెస్ రావచ్చు, దాన్ని భరిస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ అనేది నేను నేర్చుకున్నాను అంతే.